నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తవనంపల్లి పోలీస్ స్టేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం 9:40 జి రమేష్ బాబు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మండలంలో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టపరమైన విధులు ఖచ్చితంగా అమలు చేస్తామని, ఇలాంటి దళారులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు జి రమేష్ బాబు. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి తుషార్ డూడి ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు చిత్తూరు 2 టౌన్ పిఎస్ నుంచి తవనంపల్లి పిఎస్లో ఈరోజు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. రిపోర్ట్ చేసుకున్న తర్వాత మెయిన్గా మా యొక్క లక్ష్యం ఏమంటే ఈ తవనంపల్లి మండలంలో ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ లేకుండా మనం దానిపైన రైడ్ చేసి కేసులు కట్టడం జరుగుతుంది. గాంజా కానీ ఏదైనా లిక్కర్ కానీ శాండ్ కానీ ఎనీ ఇల్లీగల్ జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్తాం. అలాగే మన చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మెయిన్ ఇక్కడ పబ్లిక్ పర్సెప్షన్ పైన గాంజా అండ్ క్రైమ్ అవేర్నెస్ పైన దీంట్లో పైన అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఆ ఎటువంటి క్రైమ్ అవేర్నెస్ పైన దాడి చేస్తే వెంటనే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాడి ఆ విధంగా జరగకుండా పోలీసులు ప్రయత్నిస్తాం. అట్లే గాంజా మన తవనంపల్లి మండలంలో ఎక్కడ కూడా అమ్మడం కానీ తాగడం కానీ ఎవరు కూడా తెచ్చుకోవడం ఆ విధంగా లేకుండా చేస్తాము. గాంజా అనేది తవనంపల్లి మండలంలో లేకుండా అరికడతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్ సేఫ్టీలో భాగంగా కొన్ని ఇక్కడ హైవే ఉంది కాబట్టి తవనంపల్లి మండలానికి చిత్తూరు మన బెంగళూరు తిరుపతి హైవే ఉంది కాబట్టి హైవే పైన యాక్సిడెంట్ జరుగుతుంది. హైవే పైన యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. దానిపైన కూడా తీసుకొని యాక్సిడెంట్ జరగకుండా ఏం చేయాలనో అది చేస్తాము. అంటే ఈ లోకల్లో ఈ మన స్టేట్ రూట్స్లో కానీ ఈ మండల రూట్స్లలో కూడా యాక్సిడెంట్ జరగకుండా మనం నిరోధిస్తాము. అట్ ది సేమ్ టైం హెల్మెట్స్ పైన కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాము.